పక్కగా పక్కా అమ్మా నేను మళ్ళీ అడుగుతున్నా, నిన్ను అడుగుతున్నా స్పెషల్లీ. Tag your thoughts. పిలిచారు పనికి శుద్ధపూస పని చేసినావు అని చెప్పి ఇంట్లో నాకు ఏరియాలో కొంచెం రెస్పెక్ట్ ఉంది. నీ పని చేసిన మొత్తం బిల్డింగ్ లో రెస్పెక్ట్ తెలుసు. అరే నీ రెస్పెక్ట్ తెలుసు, నీకు తెలుసా? నీ రెస్పెక్ట్ తెలుసు, నీకు అని తెలుసు. గొడవ పెట్టుకో, ఇక్కడ గొడవ వద్దు. ఫస్ట్ ఫోన్ చేసేందుకు లేవు, వదలని చెప్తున్నా. ఫోన్ చేసేందుకు లేవు. అప్పుడు బిజీగా ఉన్నారా? నేను చేసేమైంది అవు నేనే సేట్ ఏమనుకున్నా, నా సేట్ ఫోన్ చేసినా అనుకున్నా. నా బంగారం నువ్వే, నా గజ్జి నువ్వే, నా చుండ్రు నువ్వే, ఇంత ముయ్యమే పడతావు కదరా. నా బంగారం నువ్వే, నా గజ్జి నువ్వే, నా చుండ్రు నువ్వే, ఇంత ముయ్యమే పడతావు కదరా. అప్పుడేమైంది? అప్పుడేం కనిపించలేదా నీకు? నా బుజ్జి నువ్వే, నా గజ్జి నువ్వే అంటే లిప్ కిస్ పెడితే లిప్ లాక్ మొత్తం పోవాలా? అవన్నీ తీస్తా నేను, రికార్డులు అన్ని తీసి పెడతాను. కళ్ళు మొత్తం కిడ్నీ అన్ని కోసి పడే అసలు పనికి రాకుండా వద్దు. ఇంకో ఆడపిల్ల మళ్ళీ కన్నెత్తి కూడా చూడద్దు. ఈ ఏరియాలోనే కనిపించదు. నువ్వు చేసిన సుఖమైందా అమ్మా? నువ్వు చేసిన సగమైందా? నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన సగమైందా? నువ్వు మాట్లాడుతున్నావు? గుడ్డిగా పోతున్నావు ఎందుకు అంటున్నా? గుడ్డిగా ఎందుకు పోయినామా నువ్వు? పెళ్లి చేసుకొని పోవాలి. నువ్వు ఏం నమ్మలేదమ్మా? నువ్వు పోవాలనుకుంటే అడిగి పెళ్లి చేసుకొని నువ్వు ఇంకేమని చేయాలి? వాడిని పెడతా పోతే వాడు తిడతా పోతాడు, వాడు తిడతా పోతే నాకు పర్యాడు. ఏ అమ్మాయి ఏంది అమ్మాయి? నీ కొడుకు నాగం చేస్తావు, నీకేం కాదు. నువ్వు అదే ముందు మంచిగా ఉంది, ఆడు నువ్వు ఇంకా చేసుకుంటారు. నువ్వు అదే ముందు మంచిగా ఉంది, ఆడు నువ్వు ఇంకా చేసుకుంటారు. ఒక ఏజ్ దాటినా ఒక ఏజ్ దాటి మొత్తం బంగారం అంతా నాకు ఇప్పుడు మొత్తం టోటల్ అన్ని తీసుకొని ఇచ్చేసాయి నాకు. ఎప్పుడు సాయంత్రం నువ్వు సాయంత్రం ఊరు వదిలి దొంగేసరి అడ్రస్ ఉందా నీది ఏదైనా కరెక్ట్? ఏదైనా ప్లీజ్ అర్థం చేసుకో, కొంచెం చిన్న పంచాయతీ అర్థం చేసుకో, ప్లీజ్ అర్థం చేసుకోరా. ప్లీజ్ నేను నువ్వు మంచిగా చెప్పు చెప్పు. ముందు నుంచి నువ్వు ఆగు. రాగమ్మని చెప్తున్నా. తల్లి ఒక నిమిషం ఆగు. రోడ్డు మీద కొట్టించిన కాకుండా మళ్ళీ గుద్ద బొక్కలన్నీ ఇలా కొట్టిస్తుందిరా, ఇలా కొట్టిస్తుంది. ఎందుకంటే నువ్వు చేసిన పనులు అట్లాడి కవరం బట్టి కనకారం బట్టి ఇదని చేస్తావు. నాకు పడదానికి తావు పంచాయతీ ఏమొద్దు అనుకుంటామో సరే, లేదు ఇట్లే పోతా అంటే వేరే ఉంటుంది. అసలు చెప్పాలంటే తప్పు మొత్తం నీ దగ్గర ఉంది, వాని దగ్గర కాదు. తప్పు మొత్తం నీ దగ్గర ఉంది. 80% తప్పు నీ దగ్గర ఉంది. ఏం లేనట్టు తప్పు లేనట్టు దెంగుతున్నారు నన్ను. మింగుతాయి మరి గోల్డ్ మొత్తం నాకు తెచ్చి నాకు కావాలి. నేను ఇప్పుడు సడన్ గా అడిగితే నేను ఇప్పుడు అంటే నాకు ఇవ్వను, నాకు అవ్వదు, నాకు టైం పడుతుంది. మొత్తం కిడ్నీలు అన్ని దెంకుని వండుకో, కూర వండుకుని తిను. లేవు ఏం చేస్తావు చెప్పు. మాట్లాడు కూర్చొని అన్న వద్దు కట్టగొట్ల చాలా వద్దన్న వదిలేసే తల్లిపోతాడు. ఏం చచ్చిపోతాడు నీకు? వాడు చచ్చేసామా? చచ్చే మనిషి అనుకున్నా వాడు. నీ అసలు మొత్తం 100 మంది చంపుతాడు. నీ బాధ నువ్వు కూడా మంచి గాడువా. నువ్వు ఎట్లా నమ్ముతావు మరి? ఇంత చూపెట్టేంత చూపెడతావు. నీకు కావాలి అది? ఇంత చూపెట్టేంత చూపెడతావు. నీకు కావాలి అది? కావాలనుకో లీగల్ వల్ల కేవలం నాకు ఎట్లా తిట్లు నీ వల్ల లేదా? నీకు సంబంధం లేదా? నీకు సంబంధం లేదా చెప్పు. నీకేమైంది అసలు? నువ్వు సింగల్, నీకేం కాలే. ఇక్కడ నాకు బాబు ఉన్నాడు. నా జీవిత సర్వనాశనం పెళ్ళ మీద పెట్టేసింది. నీ మొగుడు చచ్చిపోయాడు. ఇద్దరు మంచి కలిసిరు. మంచి కలిసినప్పుడు అలో పాడుకో మరి మొత్తం ఉండొచ్చుగా. ఈ బంగారం ఇంకేం చేస్తావు నువ్వు? నీకు ఒక ఏజ్ దాటినాక నీకు తోడు కావాలి. గాడి ముందు వాడికి అర్థమవుతున్నారా? ఏం చేయమని చెప్పు. అరే కలిసి ఉండండి రా, పాడుకోమని చెప్తున్నా నేను. నువ్వు కాదు, నువ్వు ఆయన సతాంశుడేంది? నువ్వు వాని సతాంశుడేంది మరి? నేనే ఆయన సతాంశుడు, ఆయన నాకు అన్ని పెట్టి నా గోల్డ్ అంటే తీసుకోబెట్టి
గోల్డ్ తీసుకొని అప్పటి నుంచి కాల్ లేదు, మెసేజ్ లేదు, ఏం లేదు, కేసులేదు. నువ్వు దమ్ దమ్ చేసి అంటున్నా మరి నేనేం చేసిన అంటే ఎందుకు తీసుకో నువ్వు నీకు ఇచ్చేటప్పుడు తెలియదా తలకాయ లేదా నీకు ఎందుకు తీసుకోవద్దు ఏం అడగవా అసలు ఇంతకు నీ పెళ్ళానికి మీ విడాకులు ఇచ్చినావా లేదా మీ భార్యకు ఇచ్చిన దాని గురించి తాకట్టు పెట్టింది అసలు ఏం పెట్టావు ఆ గోల్డ్ పెట్టింది దానికోసమే. అయినా నా బంగారం తీసుకో దాని పెట్టుడు ఏంద్రా, నువ్వు నీ పైసలు తీసుకుని నేను పెట్టింది తెలుసా దేనికోసం పెట్టాను అంటే 6 months నుంచి ఎవరు నమ్ముతారు నీకు దానికి విడాకులు ఇచ్చిన అని తెలుసు నీకు, దానికి భరణం కింద ఏం డబ్బులు కట్టాలి కాబట్టి ఏం చేయాలి తెలియక నీకున్న గోల్డ్ పెట్టాను. అది కూడా గోల్డ్ పెట్టి చెప్పలేదు అదే అన్నా కదా. ఆయన ఎందుకు ఇచ్చింది గోల్డ్ నీతో కలిసి ఉండడానికే కదా, నీతో కలిసి ఉండడానికే ఇచ్చి ఆ మాట చెప్పాలి అదే దాపారికం ఉండద్దు రాబాయి సంసారం అన్నప్పుడు దాకా అది చెప్పలేదు. నేను తుమ్మినా సరే మొగడు తగ్గినా సరే చెప్పుకోవాలి, అర్థమవుతుందా? లేకపోతే ఇవే పంచాయతీలు అవుతాయి, క్రికెట్లు పంచాయతీలు అవుతాయి, నేను పగల కలక తిరుగుతాం. ఇక నువ్వు ఆమెకి విడాకులు చేయాల్సిన అవసరం ఏముంది అంటే నీకు ఇంతకు ఏం దానికి నాకు పడట్లేదు ఫస్ట్ నుంచి. అంటే పెళ్ళైన కానించి దానికి ఇష్టం లేని పెళ్లి చేశారు కాబట్టి నాతో సంసారం చేయట్లేదు కాబట్టి నేను దాన్ని వద్దు అనుకున్నా. అలాగే విడాకులు ఇచ్చాను చెప్పాను కూడా దానికి, ఆల్రెడీ తనకు చెప్పాను తన విడాకులు. కానీ ఆ భరణం కింద ఏదైతే ఇవ్వాలో దాని దగ్గర నాకు పైసలు లేవు కాబట్టి తన బంగారం కూడా తీస్తుంది ఆ టైంలో ఏది కదా. అందుకని చెప్పి నేను తన గోల్డ్ తీసుకెళ్ళి గోల్డ్ లోన్ తీసుకుని దానికి ఇచ్చాను. నువ్వు ఆ టైంలో అడిగితే ఇస్తావా చెప్పు కదా. అరే అది మాట మనం కలిసి ఉండడానికే కదా నేను చేసింది ఆ టైంలో. నేనేం ఎత్తుకుంది అసలు నేను మోసం చేసినట్టయితే నీ బంగారం తీసుకుని దెంగేసేటోని తాగడ పెట్టి వడ్డీలు కట్టేవాడిని కాదు. అట్లనే అనుకున్నాను 6 months నుంచి. అర్థం చేసుకోవాలి, రోడ్డు మీద పెట్టి పంచాయతీలు పెట్టి కొట్టించుడు కాదు. ఏంది అర్థం చేసుకున్న బొంగ అక్కడ. ఇప్పుడు నువ్వు బొంగులు బింగులు కాదు నేను చెప్పేది మొత్తం నేను ఆయన ఎందుకు చేసిండు అని అర్థం చేసుకో. నేను లేదు ఇట్లే పోతా అంటే నీ బంగారం నేను ఇస్తాను. ఆయనతో నువ్వు సంసారం చేద్దాం అనుకుంటున్నావు, లేకపోతే నీ బంగారం తీసుకొని ఇంటికి పోదాం అనుకుంటున్నావు. ఇవన్నీ వద్దు, నువ్వు నిజంగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు. నేను చేసుకుంటానండి ఇక కలిసి ఉంది. లేదు నేను నిజంగా నువ్వు పెళ్లి చేసుకుంటావు పక్క చేసుకుంటా, ఖచ్చితంగా చేసుకుంటాను. నీకు నిజంగా ఇష్టం ఉండమ్మా? ఇష్టమే కానీ లైఫ్ లాంగ్ ఉండాలి. ఇట్లా నేను ఏమంటున్నా నువ్వు నమ్మినవా, నమ్మితేనే పో. ఇప్పటికి కూడా చెప్తున్నా నా బలవంతం లేదు, ఈయన బలవంతం ఎవరి బలవంతం లేదు. ఆయన మంచోడని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకంటే నాకంటే ఎక్కువ నీకే తెలుసు. ఆయనతో ఇన్నేళ్ళు సంసారం చేసినావు అంటే 5 నెలల 6 నెలల సరే వాట్ ఎవర్ అన్ని రోజులు సంసారం చేసినావు ఆయన గుణం నీకు తెలియాలి, వాడుకునే రకమా లేకపోతే ఏందని తెలియాలి. అవునన్నా ఈయనంటే ఇంతకు ముందు ఏంటంటే బాగానే చూసుకునేవారు, అన్ని చిన్న చిన్న మా బాబుని కూడా అవి ఇవి తెచ్చేవాళ్ళు ఏమన్నా అవసరాలకి. కాకపోతే ఈ మధ్యనే సడన్గా చేంజ్ అయిపోయిండు. అంటే నాకు కూడా అర్థం కాలేదు ఎందుకు చేంజ్ అయిపోయిండు అది అనేసి. ఆయన యాక్చువల్ మ్యాటర్ చెప్పలేదు ఇట్లా సందర్భం. అదే నాకు చెప్పేది కూడా అదేగా. నా ప్రాబ్లమ్స్ అక్కడ విడాకుల ప్రాబ్లం వల్ల నేను ఈ మధ్య నుంచి బాగా దమ్ చేస్తున్నానని చెప్పి నేను ఒక పంచాయతీ పోయిందంటే ఇంకో పంచాయతీలోకి ఇరుకోవచ్చు. అర్థం చేసుకుని ఎట్లా చెప్తాను. ఒక పంచాయతీ పోతే ఇంకో పంచాయతీలోకి ఇరుకోవచ్చు. అలా పంచాయతీ దిగలే కదా ఇక నిన్ను అదే కారణం, ఇంకోటి ఏం లేదు. నీకు మంచిగా చూసుకున్నావు, ముందు మంచిగా చూసుకున్నా. ఇంకోటి నీకు నమ్మకం ఉంది అయితే మీద ఉంది కాదు, నీకు ఉందంటే ఉంది, లేదంటే నాకు వద్దన్నా నీ బంగారం నీకు ఇచ్చేస్తాడు. ఇంకోటి నువ్వు బంగారం అంటారు, బంగారం నిజంగా బ్యాంక్ లో ఉంది చూపిస్తా. మీరు వస్తారంటే ఇప్పుడే చూపిస్తా. 4 నెలలు కట్టాను మొత్తం, ఇంకా 2 నెలలు కట్టే 2 నెలలకి అయిపోతుంది. నేనేమంటున్నా నీకు నమ్మకం ఉండి సంసారం చేద్దామంటే ఒకటైతే, లేదంటే సంసారం అంటే ఇన్ని రోజులు నేను తప్పు చేసింది అంటే వితౌట్ లైసెన్స్ అంటే ఇట్లా నార్మల్ గా ఉండే కదా. నేను అదే చెప్తున్నా, నీకు ఇప్పటి నుంచి తప్పు చేస్తాను నేను ఒప్పుకోను. నేను ఇప్పటి నుంచి తప్పు చేస్తాను నేను ఒప్పుకోను. తాళి కట్టి తీసుకొని వెళ్ళమను. నువ్వు కడతావు తాళి? కడతా. ఇంకోటి చెప్తున్నా, మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినాము, ఇదంతా రికార్డ్ అవుతుంది. ప్రతి ఒక్కటి రికార్డ్ అక్కడ చూసిన చెట్టు పైన అంత పెద్ద చెట్టు పైకి ఎక్కి ఎందుకు తెలుసా? మేము పిచ్చి పుక్కలం ఎక్కలేదు. ఇగో మీ ఇట్లా చెట్ల పండి పుట్టపండి అవలపంగలు కలిసి తిరుగుతాం మేము. ఇవే మా పనులు. ఎందుకంటే మీకు సంసారాలు కలపని. మీరు ఏమనుకుంటారు నాకు గల్లా పడతావు, నువ్వు నాకు పడతావు. విషయం తెలుసుకున్నాక తప్పు కాదు అది. నేను కూడా నీకు అలా పట్టిన దాన్ని కాలు మొక్కడం. ఎందుకంటే ఒక సంసారం కాల్చిందంటే నాతో తృప్తి పట్టు ఇవ్వలేడు. అంజనీ దాస్కి ఒకటే ఉంటుంది, సంసారం కలపాలి, మనం చల్లగా ఉండాలి. అర్థమవుతుందా? ఒకసారి అంజనీ దాస్ ఆయన చక్కగా ఉంటే చాలు. నువ్వు ఇంకోటి చెప్తాను, ఇప్పుడు నువ్వు వీడియో రికార్డ్ అవుతుంది, ఇది ప్లే అవుతుంది, నీకు ఇష్టమేగా? అంటే రోజు పని చేసుకున్నాను కదన్నా చుట్టుపక్కల. నేను ఏమంటున్నా తమ్ముడు, నేను ఒక మాట చెప్తానా, ఇప్పుడు ఈ వీడియో కనుక రికార్డ్ అయ్యి 10 మంది చూస్తే 10 మంది మనసుంటలు కూడా ఉంటే మారుతారు. ఇట్లా గలీజ్ చేసే పనులు ఉంటారు, మారుతారు. అర్థమవుతుందా? మేము పిచ్చోళ్ళ మేము తీస్తాం కదా వీడియో రికార్డు, మాకేం అవసరం? చెట్టు మీకు ఎక్కే అవసరం ఆయన కెమెరామెన్. సరే ఏదైనా నేను ఏం చెప్తాను, కూడా మాస్క్ వేస్తాను, నేను కనిపించనియా. నీకు ఏదైనా కావాలంటే కూడా నేను సెక్యూరిటీ చేస్తాను. ఇంకోటి చెప్తున్నా, నీకు ఇప్పుడు తాళి ఇస్తా, తాళి కట్టేసి. ఇప్పుడు కట్టేసి
తర్వాత చేసుకున్నాను అప్పుడు ఎందుకంటే నీకు ఇష్టం లేదా ఇష్టం అని కాదు. ఇష్టం లేదంటే చెప్పు ఈడు వెళ్దాం, ఇష్టం ఉందంటే పోదాము, ఇటు తాళి కట్టేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకో. సరే మీరు అలా మీదే ఇప్పుడు నేనేమంటాను, మీరు ఒకటి కలిసి ఉందాం అనుకుంటారు కాబట్టి కలిసి ఉండరు. కలిసి ఉండే ముందు లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేని బండి నడిపిస్తే పోలీసులు పట్టుకుంటారు. దీన్ని ఏమంటారు నీకు కూడా తెలుసు. అంత పెద్ద మాటలు అన్నది. సరే పక్కగా పక్కా నా అమ్మ నేను మళ్ళీ నిన్ను అడుగుతున్నాను స్పెషల్లీ, నీకు అతను ఇంత ఇష్టమా? ఇష్టమే అన్న. అతనితో నీకు ఉండడం ఇష్టమేనా? ఇష్టమే. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇవాళ మీరు కలిసి ఉంటా అంటే ఉండరు, సంతోషం. మీరు కలిసి ఉండరు ఎప్పటికి, మీరు ఎప్పటికి కలిసి ఉండండి. ఇంకోటి ఏదైనా ఏమరపాడైనా ఏమైనా సరే 8 లక్షల మంది చూస్తారు. మన కుటుంబం 8,80,000 చిల్లర ఉన్నారు. మన కుటుంబం పెద్దది. నీకు ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళే తీరుస్తారు. నువ్వేదైనా సమస్య క్రియేట్ చేసినా నిన్ను కూడా వాళ్ళే తీరుస్తారు. నువ్వేదైనా సమస్య క్రియేట్ చేసినా నిన్ను కూడా వాళ్ళే తీరుస్తారు. ముందే చెప్తున్నా. చేస్తా పక్క చేసుకుంటాను. సరే పక్క. మన కెమెరా ఉంది, కెమెరా ఉంది, ఇక్కడ రామ్మ. పంచభూతాల సాక్షిగా పంచభూతాల సాక్షిగా ఆగు, నేను చెప్పినాక నువ్వు చెప్పు అంటున్నావు. పంచభూతాల సాక్షిగా పంచభూతాల సాక్షిగా ఆ కెమెరా సాక్షిగా కెమెరా సాక్షిగా మా సబ్స్క్రైబర్ సాక్షిగా మా సబ్స్క్రైబర్ సాక్షిగా నా సబ్స్క్రైబర్స్ మన కుటుంబం సాక్షిగా మన కుటుంబం సాక్షిగా అంజనీ దాస్ సాక్షిగా అంజనీ దాస్ సాక్షిగా ఆయన దేవుడు, మన దేవుడు, అర్థమైందా? ఆయన సాక్షిగా అంటే నువ్వు ఆయన సాక్షి తిన్నావు అంటే ఇక వేరే ఉంటుంది. ఓకే కట్టు కట్టి ఎప్పటికీ మీరు ఉండరు. అర్థమవుతుందా? ఇప్పుడు నవ్వుడు కాదు, మంచి నవ్వు. ఇప్పుడు వెళ్ళగా మొత్తం ఊటి వల్ల. ఓకే ఓకే పర్లేదు సార్. వద్దు నువ్వు మంచి వద్దు ఇవన్నీ ఎందుకు, కానీ వీలైతే అంజనీ దాస్ బ్లెస్సింగ్ తీసుకోరు, నాది వద్దు. ఎందుకని నేను చిన్నోనే. సరే ఇంకోటి నా బ్లెస్సింగ్ తీసుకుని కాదు, నేనేం చెప్తున్నా అంటే ఎప్పటికి ఇట్లా సంతోషంగా ఉంటుంది. అర్థమవుతుందా తల్లి? ఇవన్నీ నువ్వు కూడా మోటిపాట్లు పని చేయి. ఎవరు వాడు ఇవ్వాలి. రేపు ఏదైనా సంసారం లేక ఇది చేసుకోవాలి. మీ కొడుకు మంచిగా చూసుకోవాలి. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, తాళి కట్టిన విషయం పక్క పెట్టు. భవిష్యత్తులో కొడుకుని కూడా నీ కొడుకు లేక స్వీకరించేది ఉంటే కలిసి ఉంది చూసుకుంటా అన్న. ఎందుకంటే మనం అయిపోయింది, నెక్స్ట్ జనరేషన్ ఇబ్బంది పడుతుంది మన వల్ల. ఆయనకు తండ్రి లేని లోటును మీరు తీర్చాలి. అర్థమవుతుందా? సరే అన్న. ఆ బాబుకి ఏమాత్రం అయినా నిన్ను సహించాను. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మనకు ముఖ్యం. రేపు అంజనీ చేస్తారు ఆడ మాట రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, రేపు పొద్దున వర్రి పోయి ఆడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకోవాలి. లీగల్గా మీరు ఒకటి అయిపోతుంది కదా. అర్థమవుతుందా? నేను నిన్ను ఏమైనా ఇది చేస్తుంటే ఎందుకంటే నువ్వు నాకన్నా చిన్నోడు పెద్దోడో తెలియదు, కానీ న్యాయం జరగాలని అంతే. నీకు నా తాపత్రం. 2 దెబ్బలు కొట్టడానికి నేను వడడానికి నేను అదొకటే బాధ నాది, ఇంకోటి ఏం లేదు. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎప్పుడు కాదు, నువ్వు సంసారం చక్కగా చేస్తుంది అన్న. నాకు థ్యాంక్స్ చెప్పకుండా సరే. ఇంకోటి చెప్తున్నాను, నన్ను గుర్తు చేసినట్టు మీకు బాధ ఉంటేనే గుర్తు చేస్తాను. నన్ను గుర్తు చేయకుండా మీరు బతకాలని నేను కోరుకుంటాను అంతే. రేపు బొర్రి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్లి చేసుకొని ఆడ మన సాములు ఉన్నారు, అంజనీ దాస్ కూడా ఉంటాడు. అర్థమవుతుందా? మన బ్యాచ్ కూడా ఉంది. ఇంకోటి ఎల్లుండి నీకు బడ్జెట్ ఉంటే నువ్వు రిసెప్షన్ పెట్టు, కుదరకపోతే నేనే పెడతా. మా అంజనీ సార్ ఉండిగా, ఆయన ఫుల్ దుమ్ము చేస్తాడు. అంజనీ సార్ చెప్తా, ఫుల్ దుమ్ము చేయడం. ఓకే మావాడు చూసుకుంటాడు. కానీ రిసెప్షన్ మాత్రం పెట్టు, గ్రాండ్గా పెట్టు. గ్రాండ్గా అంటే మొత్తం 1,00,000 మంది అట్లని కాదు. నీ స్తోమత దగ్గర 100 మంది పెడతా, 50 మంది పెడతా. ఎంత ఇది కూడా ఎంత పెడుతున్నా, ఎందుకు పెట్టమంటారు అంటే మీ ఇద్దరు ఒకటారని జనాలకు తెలియాలి. అర్థమవుతుందా? రేపు మళ్ళీ మీరు ఇట్లా తిరిగి అనుకో, తిట్టిన నోరులో వీళ్ళు పెళ్లి చేసుకొని తిరుగుతారు అనేది రావాలి. అర్థమవుతుందా? ఇంకోటి ఆ ఖర్చు కూడా మా టీం భరిస్తా, అంజనీ గారు చూసుకుంటాడు. మా సార్, మా గాడ్. ఓకేనా? మన ఛానల్ హెడ్. ఓకే అన్న. సరే అన్న. ఓకే అన్న. నీకు అర్థమవుతుంది? చూసారుగా వ్యూవర్స్, ఇది పరిస్థితి. వాళ్ళకి ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే ఈమెను చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఆయనకు ఉంది. ముందున్న సమస్యను తొలగించుకొని ఈమెను చేసుకోవాలన్న ఉద్దేశం ఆయనకు ఉంది. ఈమెమో నా బంగారం అంతా వాయే, నా అంతా ఆగమైపోయాయని చెప్పేసి ఆమె అనుకుంటుంది. ఏదైనా సరే కుండ బలగొట్టినట్టు మాట్లాడితేనే బయట పడుతుంది. మన కడుపులో మనం పెట్టుకొని మన కడుపులో మనం ఇస్తూ ఉంటామంటే అది ఇసం లెక్క తయారవుతుంది. ఆ ఇసం మనం తీసేసినాం, వాళ్ళిద్దరిని ఒకటి చేసినాం, ఆ తృప్తి మనకు ఉంది. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని పట్ కొట్టేసేయండి. ఎందుకంటే మన వీడియోలు అన్నీ కూడా మీ మొబైల్లోకి వెల్కమ్ చేస్తాయి. అదేవిధంగా మా కష్టాన్ని గుర్తించి ఎప్పటిలాగానే మమ్మల్ని ఆదరించండి.